చేస్తున్నటువంటి దొంతమూరు రాయవరం రోడ్ లో వెళ్తూ ఉన్నప్పుడు కొత్త రోడ్ వేసి చూసిన తర్వాత తీరా చూస్తే చూడండి రోడ్ ఎలా ఉందో పరిస్థితి. ఇదిగోండి రోడ్ ఎలా ఊడొస్తుందో. ఈ కాంట్రాక్టర్ చేసే పనులు చూడండి. మరి పిఠాపురం కాన్స్టిట్యున్సీలో పవన్ కళ్యాణ్ గారికి చెడ్డ పేరు రావాలనే ఉద్దేశంతోను, ఎంపీ గారికి చెడ్డ పేరు రావాలనే ఉద్దేశంతో ఈ కాంట్రాక్టర్ చేసే పనులు చూడండి. చేత్తో లేకపోతే రోడ్డు ఊడొచ్చేస్తుందంటే మరి అది ఎంతవరకు కరెక్ట్ చూడండి ఒకసారి. ఇదిగోండి ఇది వెల్దుర్తి రాయవరం రోడ్డు, వెల్దుర్తి ధర్మవరం రోడ్డు టు దొంతమూరు రాయవరం రోడ్ అండి. ఇది 4 కిలోమీటర్స్ ఉందండి. 4 కిలోమీటర్స్ నబార్డు నిధుల కింద బీటీ రెన్యువల్ శాంక్షన్ అయింది. బీటీ వేసి 2 రోజులే 21వ తారీఖున కంప్లీట్ అయిందండి. 21 సాయంత్రానికి అయింది. ఈలోపు 24న వెళ్ళి కొంతమంది విలేజర్స్ సైడ్ తీసి అప్పటికి బీటీ ఇంకా సెట్ అవుతుంది. 15 డేస్ పడుతుంది బీటీ సెట్ అవడానికి, సొలిడిఫై అవడానికి 15 డేస్ టైం పడుతుందండి. ఈలోపు కొంతమంది విలేజర్స్ వెళ్ళి అంచులు, వెడల్పు లేని చోట అంచులు తీసి రోడ్డు సరిగ్గా లేదు అనేసి అపోహపడి దాన్ని స్టేట్మెంట్ ఇచ్చారు. దీనికి ఇంకా క్వాలిటీ కంట్రోల్ చెకప్ అవ్వలేదు, పేమెంట్ కూడా అవ్వలేదండి. క్వాలిటీ కంట్రోల్ చెకప్ అయిన తర్వాత మాత్రమే ఇస్తాము. 15 నుంచి 20 రోజుల తర్వాత క్వాలిటీ కంట్రోల్ వాళ్ళు వచ్చి చెక్ చేస్తారు. ఈ బీటీ రోడ్డు నాణ్యతా నిబంధనలు చెక్ చేసిన తర్వాత మాత్రమే పేమెంట్ అవుతుంది. దీనికి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ క్వాలిటీ కంట్రోల్ విశాఖపట్నం వారు వచ్చి చెక్ చేస్తారు. తర్వాత మాత్రమే పేమెంట్ అవుతుందండి. అందుకని దీని గురించి అపోహ చెందవద్దు, దీంట్లో క్వాలిటీ లేదనేది అపోహ పడవద్దని విజ్ఞప్తి చేస్తున్నాము.